Hello everyone, welcome to PSR Academy. So, so today discuss first year redox reaction. First year syllabus in physical chemistry, redox reaction. Redox reaction. మనకి జేఈలో కంపల్సరీ ఏమో ఎనీ సెక్షన్ అండి జనవరి సెక్షన్ అండ్ April section compulsory one question from redox reactions. Yeah, two types of questions, mainly two types of questions. Balanced equation, one equation is given, balance the following equation in acidic medium or basic medium, that is the main type of question. Second type of question is oxidation number calculations. So in board exam and other IAP or TS board exam 4 marks question compulsory here. Acidic medium or basic medium balanced equations. Okay, no? Yeah, in comparative main important base balance the following equation is given x y z and some coefficients is given. What is the coefficient x y z, asking the type of questions. So yeah, what is the redox reaction? See the name. See, redox means the two words, different words. Redox means reduction. Redox means RED means reduction, OX means oxidation. సో ఒకే రియాక్షన్లో ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు ఒకేసారి జరిగితే ఆ టైప్ ఆఫ్ రియాక్షన్ ఏమంటామంటే మనం రిడాక్స్ రియాక్షన్ అంటాం. సో వాట్ ఇస్ ద రిడాక్స్ రియాక్షన్? ద రియాక్షన్ ఇన్ విచ్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ సైమల్టేనియస్లీ. ఒకేసారి అంటే ఇక్కడ మనం సైమల్టేనియస్లీ అంటాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ రిడాక్స్ రియాక్షన్స్. Okay, what is the redox reactions? The reaction in which both oxidation and reduction takes place simultaneously is known as redox reaction. So man ikkada before going to redox reaction, sir, what is the reduction and what is the oxidation, ఆ డెఫినేషన్స్ నేర్చుకుని తర్వాత కొన్ని టాపిక్లో వెళ్దాం. ఓకేనా? రిడాక్షన్ రియాక్షన్ డెఫినేషన్ అవుతుంది కదమ్మా. ఇటుగా మన ఫిజికల్ కెమిస్ట్రీ ఒక పార్ట్ మనకి ఫస్ట్ ఇయర్లో ఉంటుంది మనకి ఇది. ఇక్కడ సార్ వాట్ ఈస్ ద ఆక్సిడేషన్, మనకి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయా, డిఫరెంట్గా మనం ఆక్సిడేషన్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనం స్కూల్ లెవెల్లో నేర్చుకుంటాము ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. డిఫరెంట్ డెఫినేషన్స్ లేరు. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. సెకండ్ వన్, removal of hydrogen. Next one, loss of electron, addition of electronegative element, and removal of electropositive element. And next one, ఇంక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్. ఈ అన్నిట్లో ఏం జరిగినా మనం ఒక రియాక్షన్లో ఈ అన్నిట్లో ఏం అబ్జర్వ్ చేసినా మనం ఆక్సిడేషన్ జరిగినట్టు. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ ఆర్ ఇంక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్. ఈ 5-6 డెఫినేషన్స్ ఏం జరిగినా మనకి అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అంటే ఆక్సిడేషన్ రియాక్షన్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ మన బెస్ట్ ఎగ్జాంపుల్, మన మెగ్నీషియం దీపావళికి మన మెగ్నీషియం కాకరపోతు బర్న్ చేస్తుంటాం. సో మెగ్నీషియాన్ని మనం బర్న్ చేసినప్పుడు ఎవరు ఫామ్ అవుతారంటే మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతున్నారు. సో ఇక్కడ చూడండి మెటల్ సింగిల్గా ఉంది, ఇక్కడ వచ్చేసరికి మెటల్ ఏమైంది? మెటల్ ఆక్సైడ్ అయిందిరా. మెటల్కి ఎవరు యాడ్ అయ్యారు? ఇక్కడ ఆక్సిజన్ యాడ్ అయింది. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, మెటల్ కన్వర్ట్ టు మెటల్ ఆక్సైడ్, మెటల్ ఆక్సిజన్తో కలిసి బయటకు వచ్చేసింది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ ఏమంటామంటే మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. ఏమంటాం? ఆక్సిడేషన్ రియాక్షన్. సో నెక్స్ట్ వన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇక్కడ హైడ్రోజన్ సల్ఫైడ్ ఉందిరా. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ని క్లోరిన్తో రియాక్షన్ చేస్తున్నాను. చేస్తే మీకు చూడండి ఇక్కడ సల్ఫర్ బయటకు వచ్చింది, 2 moles ఆఫ్ HCl బయటకు వచ్చింది అనుకున్నాం. ఇక్కడ చూడండి
సల్ఫర్ పక్కన ఇక్కడ ఎవరు ఉన్నారా, టూ హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ టూ హైడ్రోజన్, ఇక్కడ ఒక ప్రొడక్ట్ సైడ్ వచ్చేసరికి సల్ఫర్ సింగిల్గా వచ్చేసింది. సింగిల్గా వచ్చిందంటే ఏంటి, దాని మీనింగ్ ఈ సల్ఫర్ ఎవరు లాస్ చేసుకుంది, హైడ్రోజన్ లాస్ చేసుకుంది. దట్ మీన్స్ రిమూవల్ చేసుకుంది. సో రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ H2S కన్వర్ట్ టు S రా, ఇలా హైడ్రోజన్ లాస్ అయింది. సో దీన్ని ఏమంటాం మనం, ఆక్సిడేషన్ అంటాం. ఏమంటాం, ఈ రియాక్షన్ ఏమంటాం, ఆక్సిడేషన్ అంటాం. సో నెక్స్ట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. సో ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్కి మనం ఏం తీసుకున్నామంటే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. Sn+2 కన్వర్ట్ టు Sn+4. Sn+2 Sn+4గా వచ్చిందంటే చూడండి, +2+4కి వచ్చిందంటే ఇక్కడ ఏమైనా ఖచ్చితంగా ఎలక్ట్రాన్ ఏమవుతుంది, లాస్ అయినట్టు. ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయినట్టు చూడండి, ఇది +4 ఎలక్ట్రాన్ ఛార్జ్ అంతా -1, 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి -2 +4 అంతా +2 అవుతుంది. అంటే +2 కన్వర్ట్ టు +4 వచ్చిందంటే దీన్ని ఏమంటామంటే మనం లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగితే అక్కడ దాన్ని ఏమంటామంటే ఆక్సిడేషన్ అంటారు. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ రా. ఇక్కడ చూడండి, ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ అంటే ఎవరు మనకి, ఫ్లోరిన్, క్లోరిన్, ఒక ఐడి ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ రా. సో ఫ్లోరిన్, క్లోరిన్, నైట్రోజన్ అలాంటి. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి అమ్మా. సో ఇక్కడ SnCl2 రియాక్ట్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ SnCl4 రా. ఇక్కడ చూడండి Sn టిన్ క్లోరైడ్ రా. సో Snకి ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి. అక్కడ వచ్చేసరికి ఎన్ని క్లోరిన్ వచ్చినారా, ఫ్లోరిన్. ఎవరు యాడ్ అయ్యారు, క్లోరిన్ యాడ్ అయిందిరా. క్లోరిన్ ఈజ్ ద ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. సో ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, ఈ మెటల్కి ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ యాడ్ అయింది. సో ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ యాడ్ అవ్వడం దాన్ని ఏమంటాం మనం, ఆక్సిడేషన్ రియాక్షన్ కూడా అనొచ్చు మనం. నెక్స్ట్ వన్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ రా. సో ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ అంటే ఎవరు మనకి, మెటల్స్ రా. మెటల్స్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఉంటుంది. ఎక్కువ నాన్ మెటల్స్కి ఏ నేచర్ ఉంటుంది అంటే ఎలక్ట్రో నెగిటివ్ నేచర్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సోడియం అయోడైడ్ రియాక్ట్ విత్ H2O టు ఫార్మ్ అయోడిన్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ H2O2. ఇక్కడ చూడండి, సోడియం అయోడిన్కి అటాచ్ అయిందిరా. అయోడిన్ ఇక్కడ వచ్చేసరికి ఎలా ఉంది, సోడియం అయోడైడ్ కన్వర్ట్ అయోడిన్ మాలిక్యూల్ సపరేట్. అంటే ఇక్కడ చూడండి, సోడియం ఎవరిలో ఇక్కడ అటాచ్ అయింది, మెటల్ అటాచ్ అయింది. అక్కడ వచ్చి మెటల్ ఏమైంది, రిమూవ్ అయింది. సో మెటల్ అంటే మెటల్కి నేచర్ ఉంటుంది, ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఉంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఏమైంది, ఇక్కడ లాస్ అయింది. అయోడిన్ కన్వర్ట్ సింగిల్గా వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మెటల్ లాస్ అయింది. సో మెటల్ లాస్ అయింది కాబట్టి సో దీన్ని ఏమంటాం, ఆక్సిడేషన్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్. సో ఇక్కడ చూడండి, ఎసెన్స్ జనరల్గా చూడండి, మెటల్ కన్వర్ట్ టు మెటల్ అయాన్ రా, Zn+2 ఇది అని రాసుకోవచ్చు. ఆర్ SnCl2 కన్వర్ట్ టు SnCl4 అనుకున్నాం. ఇక్కడ దీనికి ఆక్సిడేషన్ నెంబర్ +2 రా, దీనికి ఆక్సిడేషన్ నెంబర్ +4. సో రియాక్టెంట్ సైడ్ లోవర్ ఆక్సిడేషన్ నెంబర్ ఉంటే, ప్రొడక్ట్ సైడ్ హైయర్ ఆక్సిడేషన్ నెంబర్ ఉంటే, సో దట్ ఈస్ ఆక్సిడేషన్. ఓకే. ఇవి అన్నిట్లో ఏం జరిగినా మన రియాక్షన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఆక్సిడేషన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, ఆక్సిడేషన్ చెప్పుకోవచ్చు. ఏంటి, ఫస్ట్ వన్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, మెటల్ కన్వర్ట్ టు మెటల్ ఆక్సైడ్ రా. కాబట్టి ఆక్సిజన్ యాడ్ అయింది. ఆక్సిజన్ యాడ్ అయితే దాన్ని ఏమంటాం మనం, ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ చూద్దాం, హైడ్రోజన్ సల్ఫైడ్ కన్వర్ట్ టు సల్ఫర్. ఇక్కడ సల్ఫర్ పక్కన 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. అక్కడ వచ్చేసరికి హైడ్రోజన్ లాస్ రిమూవ్ అయిపోయినాయి. సో రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కాబట్టి దీన్ని ఏమంటాం, ఆక్సిడేషన్ అంటాము. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, సల్ఫర్ +2 ఉంది, ఇక్కడ వచ్చేసరికి +4 అయింది. ఆ ఎలక్ట్రాన్ లాస్ అవుతుంటే మనకి ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుందంటే, ఛార్జ్ ఏమవుతుందంటే పెరుగుతుంది. సో +2 కన్వర్ట్ టు +4 వచ్చిందంటే ఖచ్చితంగా ఇదేమవుతుందంటే 2 ఎలక్ట్రాన్ లాస్ చేసుకున్నట్టు. కాబట్టి దాన్ని కూడా ఏమంటాము, ఆక్సిడేషన్ అంటాము. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ రా. సో SnCl2 + Cl2 కన్వర్ట్ టు SnCl4 రా. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, 2 క్లోరిన్ ఉన్నాయి. క్లోరిన్ మనకి ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ ఉన్నాయి. నాన్ మెటల్స్ రా, నాన్ మెటల్స్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రో నెగిటివ్ నేచర్, మెటల్స్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ రా. కానీ నాన్ మెటల్స్ ఇక్కడ యాడ్ అవుతుంది, Cl2 కన్వర్ట్ టు Cl4 అయింది. ఎలక్ట్రో నెగిటివ్ యాటమ్ యాడ్ అయింది కాబట్టి అక్కడ ఏ రియాక్షన్ జరిగిందంటే ఆక్సిడేషన్ జరిగింది. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ మెటల్ రిమూవ్ చేసాను. ఇక్కడ అయోడిన్కి ఎవరు అటాచ్ అయ్యారు, సోడియం మెటల్ అటాచ్ అయింది. కానీ ఇక్కడ వచ్చేసరికి అయోడిన్ సింగిల్గా ఉంది, మెటల్ లాస్ అయింది. కాబట్టి వేరే ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అంటే మనం ఆక్సిడేషన్ రియాక్షన్ చెప్పుకోవచ్చు. ఇంక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్, ఇక్కడ Zn కన్వర్ట్ టు Zn+2 రా. మెటల్కి ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ 0, ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంది, +2. సో రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రొడక్ట్కి వచ్చేసరికి ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే దాన్ని ఏమంటామంటే మనం ఆక్సిడేషన్ రియాక్షన్స్. సో ఎన్నిటిలో మనం ఏమంటాము, ఆక్సిడేషన్
రియాక్షన్కి సమ్ డెఫినేషన్స్, ఇవన్నీ డెఫినేషన్స్ అని చెప్పుకుంటాము. ఒక ఎగ్జాంపుల్ మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ వన్ రిడక్షన్. రిడక్షన్ ఇక్కడ చూడండి. రిడక్షన్కి అన్ని ఆపోజిట్, మనం ఇప్పుడు చెప్పిన దానికి అన్ని ఆపోజిట్. యాక్చువల్లీ ఇక్కడ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం రాసుకుంటామంటే ఆక్సిజన్ని రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, హియర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎడిషన్ ఆఫ్ electropositive elements, removal of electronegative element, decreasing oxidation number. చూడండి ఆపోజిట్ మొత్తం ఆక్సిడేషన్కి రిడక్షన్ మనకి ఏమవుతుంది ఆపోజిట్. ఇక్కడ చూడండి రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎడిషన్ ఆఫ్ అక్కడ ఏం రాసాము రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ రా, ఇక్కడ ఆపోజిట్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, డిక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్స్. సో ఇవన్నీ జరుగుతుంటే మనం దాన్ని ఏమంటామంటే రిడక్షన్ అంటాము. ఏమంటామమ్మా రిడక్షన్ అంటాము. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఫస్ట్ వన్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ రా. ఇక్కడ చూడండి మెటల్ ఆక్సైడ్ ఉందిరా, నాకు చూడండి మెటల్ ఆక్సైడ్ కన్వర్ట్ అయింది ఆక్సిడేషన్లో. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ కన్వర్ట్ మెటల్గా మారిపోతుంది. కాపర్ ఆక్సైడ్ కార్బన్తో రియాక్షన్ జరిగి మనకి కాపర్గా కన్వర్ట్ అయింది. సో సిఓగా బయటకు వచ్చింది. మెటల్ ఆక్సైడ్ కన్వర్ట్ మెటల్, ఇక్కడ ఏమైంది ఆక్సిజన్ ఉంది రా, ఇక్కడ వచ్చేసరికి ఆక్సిజన్ ఏమైంది రిమూవ్ అయిపోయింది. సో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది కాబట్టి ఇది వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ రా, రిడక్షన్ రియాక్షన్. ఏంటమ్మా మెటల్ ఆక్సైడ్ కన్వర్ట్ మెటల్గా మారిపోయింది కాబట్టి ఇక్కడ ఏ రియాక్షన్ జరిగిందంటే మనకి ఇక్కడ మెటల్ ఆక్సైడ్ కన్వర్ట్ మెటల్, ఇక్కడ ఏ రియాక్షన్ జరిగిందంటే మనకి రిడక్షన్ జరిగింది. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ రా. సో ఇక్కడ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ చూడండి, ఇక్కడ ఏం తీసుకున్నామంటే సల్ఫర్ తీసుకున్నాను, హైడ్రోజన్తో రియాక్షన్ చేశాను, ఎవరు ఫామ్ అవుతారు H2S ఫామ్ అయిందిరా. సో ఇక్కడ సల్ఫర్ సింగిల్గా ఉందిరా, ఎవరితో రియాక్షన్ చేసాము హైడ్రోజన్తో రియాక్షన్ చేసాము, ఎవరు ఫామ్ అయ్యారు హైడ్రోజన్ సల్ఫైడ్. సింగిల్గా ఉన్న సల్ఫర్ ఏమైంది ఇక్కడ హైడ్రోజన్ యాడ్ చేసుకుంది. సో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ రా. సో ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ చూడండి, MnO4 మైనస్ అనేది Mn+2గా మారిపోయిందిరా. ఇక్కడ మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ +7 రా, ఇక్కడ మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ +2. సో +7 నుంచి +2కి వచ్చిందంటే ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయిందిరా. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటుందంటే 5 ఎలక్ట్రాన్స్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది కాబట్టి సో ఈ రియాక్షన్ ఏమంటాం మనం రిడక్షన్ రియాక్షన్ అంటాం. ఏమంటాం రిడక్షన్ రియాక్షన్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ రా. సో ఇక్కడ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ మెటల్స్ని యాడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి HgCl2 మెర్క్యూరస్ క్లోరైడ్ రియాక్ట్ విత్ మెర్క్యూరీ టు ఫామ్, ఇది మెర్క్యూరీ క్లోరైడ్ రా, మెర్క్యూరీ టు ఫామ్ మెర్క్యూరస్ Hg2. ఇక్కడ చూడండి ఒక మెర్క్యూరీ ఉందిరా, ఇంకొక మెర్క్యూరీతో రియాక్షన్, ఇది మెటల్ యాడ్ అయింది. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ రా, ఏం ఫామ్ అయిందమ్మా Hg2Cl2 ఫామ్. ఎవరు ఫామ్ అయ్యారమ్మా Hg2Cl2. నెక్స్ట్ వన్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ రా. ఇక్కడ చూడండి Fe రిమూవల్ ఆఫ్ అంటే ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ తీసేస్తున్నారు. ఇక్కడ చూడండి FeCl3 ఉందిరా, ఏంటమ్మా FeCl3 ఉంది. సో దీన్ని హైడ్రోజన్తో రియాక్షన్ చేస్తున్నాము, ఏం ఫామ్ అయిందంటే FeCl2గా ఫామ్ అయిందిరా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాస్ అయింది. సో ఇక్కడ 3 క్లోరిన్ యాటమ్స్ ఉన్నాయిరా, 3 క్లోరిన్ యాటమ్స్ ఎలా కన్వర్ట్ అయింది ఇక్కడ చూడండి 2 క్లోరిన్కి వచ్చింది. సో 3 క్లోరిన్ నుంచి ఒక క్లోరిన్ లాస్ అయింది. క్లోరిన్ అంటే ఎవరు మనకి ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, నాన్ మెటల్స్ రా. సో ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఇక్కడ నుంచి ఏమైంది లాస్ అయింది. ఇక్కడ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రో జరిగింది కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం రిడక్షన్ అంటాం. ఏమంటాం రిడక్షన్. నెక్స్ట్ డిక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్ రా. సో ఇక్కడ డిక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్కి సేమ్ ఇదే రాసుకోవచ్చు మనం, ఓకేనా, ఇదేం రాసుకోవచ్చు. లేదా Fe+3 కన్వర్ట్ టు Fe+2. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ ఐరన్ +3 ఆక్సిడేషన్ నెంబర్ ఉందమ్మా, ప్రొడక్ట్ సైడ్ ఐరన్కి ఎంత వచ్చింది +2 ఆక్సిడేషన్ నెంబర్ ఉంది. సో రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్కి వచ్చే ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది డిక్రీజ్ అయింది. కానీ ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అంటే రిడక్షన్ రియాక్షన్స్.
ఇవి మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ మనం ఐడెంటిఫై చేయడానికి కొన్ని డెఫినేషన్స్ అంటాం, మనం కొన్ని పాయింట్స్గా రాసుకుంటాం. ఒక రిడక్షన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, కరెక్టా? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్, డిక్రీజింగ్ ఆక్సిడేషన్ నెంబర్. ఇవి మనకి ఏంటమ్మా రిడక్షన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ అంటే ఏంటి, మనం కొన్ని ప్రూవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూడండి, రెడాక్స్ రియాక్షన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. Zn react with copper plus 2 convert to Zn plus 2 plus copper. ఇది కెమికల్ రియాక్షన్. ఇప్పుడు ఈ రియాక్షన్ మనం రెడాక్స్ రియాక్షన్ ప్రూవ్ చేస్తున్నాం. రెడాక్స్ అంటే ఏం చెప్పుకున్నాము? ఒకే రియాక్షన్లో బోత్ ఆక్సిడేషన్ జరగాలి, రిడక్షన్ జరగాలి అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మెటల్ ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ ఇక్కడ ఎంత? Znకి 0, ఏం లేకపోతే ఛార్జ్ 0 ఉన్నట్టు. ఇక్కడ ఎలా వచ్చిందిరా? Zn plus 2 వచ్చింది. ఇప్పుడే చెప్పుకున్నాం, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది, 0 నుంచి +2కి వచ్చిందంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజెస్. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే దాన్ని ఏమంటాం మనం? ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ చూడమ్మా, +2 నుంచి ఎక్కడికి వచ్చిందిరా? 0. సో +2 నుంచి 0కి వచ్చిందంటే ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ ఏమైందిరా? డిక్రీజ్. ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయితే దాన్ని ఏమంటాం అంటే రిడక్షన్. కానీ ఒకే సబ్స్టెన్స్లో ఒకే కెమికల్ రియాక్షన్లో బోత్ ఆక్సిడేషన్ జరుగుతుందిరా, రిడక్షన్ జరుగుతుంది. కాబట్టి ఈ రియాక్షన్ మనం ఏమంటాము? రిడాక్స్ రియాక్షన్ అంటాము. ఏమంటాం? రిడాక్స్ రియాక్షన్. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉంటాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఒక ఈక్వేషన్ ఇచ్చి మన కాంపిటేటివ్ ఏమడుగుతాడంటే, ఒక ఈక్వేషన్ ఇచ్చి దీంట్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆర్ ఆక్సిడైజ్డ్ ఎవరు అంటాడు, రిడ్యూసింగ్ ఏజెంట్ రిడ్యూజ్డ్ అంటే ఎవరైనా అడుగుతాడు. రిడ్యూసింగ్ ఏజెంట్ అక్కడ మనం ఓఏ అని రాసుకుంటాం. ఇంకోటి రిడ్యూసింగ్ ఏజెంట్ ఆర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. చూడండి, ఇప్పుడు ఈ రియాక్షన్ చూడండి, ఈ రియాక్షన్లో మనకి Zn దేంట్లో ఇన్వాల్వ్ అవుతుందిరా? ఆక్సిడేషన్. ఎవరైతే ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతారో దాన్ని ఏమంటామంటే రిడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ద సబ్స్టెన్స్ ఇన్వాల్వ్ ఇన్ ఆక్సిడేషన్, ఎవరైతే ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతారో దాన్ని ఏమంటామంటే మనం రిడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. సేమ్ ఎవరైతే రిడక్షన్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇక్కడ చూడండి, Zn దేంట్లో ఇన్వాల్వ్ అయింది? మనకి ఆక్సిడేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయింది. సో ఆక్సిడేషన్ Zn యాక్ట్స్ యాజ్ ఏ రిడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ చూడండి, కాపర్ ఆక్సైడ్ కాపర్ +2 దేంట్లో ఇన్వాల్వ్ అయిందిరా? రిడక్షన్. రిడక్షన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఏమంటాం? ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్? ఎవరైతే రిడక్షన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతారో దాన్ని ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాంరా. ఎవరైతే ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతారో దాన్ని ఏమంటారంటే రిడ్యూసింగ్ ఏజెంట్. ఇప్పుడు ఈ రియాక్షన్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎవరు, రిడ్యూసింగ్ ఏజెంట్ అని మనకి అడిగితే క్వశ్చన్, ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ కాదు, Zn ఇస్ ద రిడ్యూసింగ్ ఏజెంట్, Zn ఇస్ ద రిడ్యూసింగ్ ఏజెంట్, కాపర్ +2 ఇస్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే. సో మనకు ఒక ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఆక్సిడైజ్ మనకు అడిగే క్వశ్చన్ రా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటాడు. లేకపోతే ఇన్ ద గివెన్ ఈక్వేషన్ హూ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రిడ్యూసింగ్ ఏజెంట్ అని మనకు కాంపిటేటివ్లో అడుగుతున్నాము. సో ఎవరైతే ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతారో దాన్ని రిడ్యూసింగ్ ఏజెంట్ అంటాము. ఎవరైతే రిడక్షన్ ఇన్వాల్వ్ అవుతారో దాన్ని ఏమంటామంటే మనం రిడక్షన్ ఇన్వాల్వ్ అయితే ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయితే రిడ్యూసింగ్ ఏజెంట్. ఓకేనమ్మా? ఏమైనా డౌట్స్ అనేది ఇక్కడ మనకి ఓకే క్లారిటీ అందరికీ? ఇది మనకి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్ రా. మనం ఆక్సిడేషన్ నెంబర్ అంటాము. దీనికి ఇంకో పేరు ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్. సార్ వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్? సో ఇక్కడ ON అని రాసుకోవచ్చురా, దీన్ని OS అని రాసుకుంటాము. మనకి ఒక మాలిక్యూల్ తీసుకున్నాం. ఈ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఆ మాలిక్యూల్ దగ్గర ఖచ్చితంగా మనం తీసుకున్న మాలిక్యూల్ యాటమ్స్ ఉంటాయి. ఆ యాటమ్స్ ఖచ్చితంగా ఛార్జ్ ఉంటుంది. సో ఆ ఛార్జ్ని మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ నెంబర్ అంటాం.
సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్? ద ఛార్జ్ ప్రెజెంట్ ఆన్ ఎన్ ఆటమ్ ఇన్ ఏ కాంపౌండ్. ఒక కాంపౌండ్ తీసుకున్నప్పుడు యాటమ్స్ ఉంటాయి, యాటమ్స్ ఖచ్చితంగా ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జ్ని మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ నెంబర్ అంటాం. ఏమంటాం? ఆక్సిడేషన్ నెంబర్ ఆర్ ఆక్సిడేషన్ స్టేట్. ఈ ఆక్సిడేషన్ నెంబర్ 2 టైప్స్ ఉంటాయి మనకి. ఏమేమి ఉంటాయి? రియల్ ఆక్సిడేషన్ నెంబర్ ఉంటాయి, ఇమాజినరీ ఆక్సిడేషన్ నెంబర్ ఉంటాయి. రియల్ ఆర్ ఇమాజినరీ. సో ఓకేనా? చూడండి, వాట్ ఈస్ ఆక్సిడేషన్ నెంబర్ ఏం చెప్పుకున్నాము? ఒక మాలిక్యూల్ తీసుకుంటే మాలిక్యూల్ యాటమ్స్ ఉంటాయి. ఆ యాటమ్స్ దగ్గర ప్రతి ఒక్క యాటమ్ ఖచ్చితంగా ఏముంటుందంటే ఛార్జ్ ఉంటుందిరా. ఆ ఛార్జ్ మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ నెంబర్ అంటున్నారు. ద ఛార్జ్ ప్రెజెంట్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆర్ కాంపౌండ్ ఈజ్ నోన్ యాజ్ ఆక్సిడేషన్ నెంబర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, H2O ఇది వన్ మాలిక్యూల్. దీంట్లో యాటమ్స్ ఎవరు? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. హైడ్రోజన్ కొంత ఛార్జ్ ఉంటుంది, ఆక్సిజన్ ఛార్జ్ ఉంటుంది. ఈ ఛార్జ్ని మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ నెంబర్ అంటాం. ఆక్సిడేషన్ నెంబర్. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఈ ఆక్సిడేషన్ నెంబర్ మనకి ఎటు మళ్ళీ ఎలా ఉండొచ్చు? ఈ ఆక్సిడేషన్ నెంబర్ మేబీ ఇట్ ఈస్ మేబీ రియల్ ఆక్సిడేషన్ నెంబర్ ఆర్ ఇమాజినరీ ఆక్సిడేషన్ నెంబర్. సో రియల్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇలా ఇచ్చాడు, సోడియం అయాను, మెగ్నీషియం అయాను, కార్బైడ్ అయాను, ఫాస్ఫేట్ అయాను. ఇక్కడ చూడండి ఒక మాలిక్యూల్స్ యాటమ్స్. అదేవిధంగా ఇక్కడ NH4+, ఇలా అయాన్స్ మన పైన ఛార్జ్ కనిపిస్తుంది. ఈ ఛార్జ్ మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ నెంబర్ అంటే. దీనికి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +1, +2, -4, -3, +1. NH4కి +1. ఇది మన కంటికి కనిపిస్తుంది ఛార్జెస్. ఈ నెంబర్ని మనం దీన్ని రియల్ ఆక్సిడేషన్ నెంబర్ అంటాం రా. సార్ ఇమాజినరీ ఏంటంటే చూడండి, ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉందిరా, HCl. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో మనకి చూడండి హైడ్రోజన్కి క్లోరిన్కి రా హైడ్రోజన్ క్లోరిన్ మధ్య కోవలెంట్ బాండ్ ఉంటుంది. ఈ రెండింటిలో మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఎవరు? కార్బన్. సో సారీ క్లోరిన్ గెయిన్ ఎలక్ట్రాన్ పార్షియల్ నెగిటివ్, ఇక్కడ పార్షియల్గా పాజిటివ్ వస్తుంది, మనకు కనపడదు. కానీ ఖచ్చితంగా హైడ్రోజన్ క్లోరిన్ మధ్య దీనికి పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, దీనికి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ ఛార్జ్ ఉంటుంది. ఈ ఛార్జ్ మనం ఏమంటాం? ఆక్సిడేషన్ నెంబర్ అంటాం. దీనికి +1, దీనికి అంతా -1 అని. సో ఈ విధంగా మనం రియల్ ఆక్సిడేషన్ నెంబర్ 6%. అదేవిధంగా సోడియం క్లోరైడ్ తీసుకున్నాం. సోడియం క్లోరైడ్లో మనకి NaCl అని చెప్తాం రా, కానీ అది అయానిక్ కాంపౌండ్. అయానిక్ కాంపౌండ్ ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇది మైనస్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద రియల్ ఛార్జ్, రియల్ ఆక్సిడేషన్ నెంబర్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్? ద ఛార్జ్ ప్రెజెంట్ ఆఫ్ ఆటమ్ ఇన్ ఏ కాంపౌండ్ ఈజ్ నోన్ యాజ్ ఆక్సిడేషన్ నెంబర్ ఆర్ ఆక్సిడేషన్ స్టేట్. సార్ మీ ఆక్సిడేషన్ నెంబర్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉండేరా మనకి రియల్లీ ఒక 10 రూల్స్ దాకా నేర్చుకుంటాము. ఆ 10 రూల్స్ మనకి కొంచెం మనం రిపీట్ అవుతూ ఉండాలి ఖచ్చితంగా మనకి. ఎందుకంటే మనం సెకండ్ ఇయర్లో మీరు JEE మెయిన్స్ ఎంట్రన్స్ రాసేది. సో ఫస్ట్ ఇయర్ నుంచి మనకి ఎక్కడో ఒకటి ఆక్సిడేషన్ నెంబర్ యాడ్ అవుతూనే వస్తుంది, ఏదో ఒక లెసన్లో మనకి టచ్ అవుతూనే వస్తుంటాయి ఆక్సిడేషన్ నెంబర్స్. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఏ టాపిక్ ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే, రెగ్యులర్గా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఏమొస్తుందంటే ఖచ్చితంగా మీరు రిమెంబర్ అవుతారు. ఏమి ఇచ్చినా మీరు ఐడెంటిఫై చేస్తారు ఆన్సర్. ఓకే, ఇక్కడ రూల్స్ ఫస్ట్ రూల్ నెంబర్ 1. ఎవరంటే రూల్ నెంబర్ 1 మనకి ఏం తీసుకున్నామంటే ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ is 0 in elementary form. Elementary form nothing but negative state. చూడండి, ఒక ఎలిమెంట్స్ కి ఆక్సిడేషన్ నెంబర్ 0 ఉంటుంది. ఇప్పుడు ఎలిమెంటరీ ఫామ్ అంటే ఏంటి? నెగిటివ్ ఫామ్ అంటే ఏంటి? మనకి ఎవరితో ఇన్వాల్వ్ కాకుండా సింగిల్గా ఉంటే ఆ ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే ఎలిమెంటరీ ఫామ్ అంటాం. చూడండి మనకి ఎగ్జాంపుల్ చూడండి, ఎన్నిటికి ఆక్సిడేషన్ నెంబర్ 0. మీరు ఎక్కడ వాడేవాడు మన Z అనేది 0 అని తీసుకున్నాను. ఓకేనా? చూడండి ఇక్కడ మనకి ఎలిమెంటరీ ఫామ్ అని మనకి ఐడియా రావాలి. ఇది ఎలిమెంటరీ ఫామ్ అని ఐడియా వస్తే మనం ఆటోమేటిక్ దాని ఛార్జ్ ఎంత రాసుకుంటాం 0 అని రాసుకుంటాం. చూడండి ఎగ్జాంపుల్స్ మనకి రిపీట్ అయ్యారు. మనకి H2 మాలిక్యూలు, Cl2 మాలిక్యూలు, F2 మాలిక్యూలు, Br2 మాలిక్యూలు, I2 మాలిక్యూల్, N2 మాలిక్యూల్, O2 మాలిక్యూల్, కార్బన్ గ్రాఫైడ్ ఆర్ డైమండ్ ఫామ్. నెక్స్ట్ ఫాస్ఫరస్, సల్ఫర్, మెటల్స్ సమ్ మెటల్స్ మనకి Zn సాలిడ్ ఫామ్, ఒక ఐరన్, కాపరు, సిల్వరు, ఇవన్నీ మనకి ఏంటంటే ఎలిమెంటరీ ఫామ్ ఎక్కడైనా సింగిల్గా ఉంటే ఆ ఎలిమెంట్స్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎప్పుడు ఎంత మనకి 0.
సో అక్కడ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ జీరో ఇన్ ఎలిమెంటరీ ఫామ్ ఆర్ నేటివ్ ఫామ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకి ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. H2Cl2 F2 Br2 I2 N2 O2 కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్, మెటల్స్, ఐరన్, జింక్, కాపర్, ఎన్ని మెటల్ సింగిల్ ఫామ్ లో ఉంటే ఎలిమెంటరీ ఫామ్ లో ఉంటే ది ఆక్సిడేషన్ నెంబర్ ఇస్ ఆల్వేస్ జీరో. సెకండ్ వన్, ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ elements are +1 and +2 respectively in combined form. ఓకేనా, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ ఏ గ్రూప్ +1 రా, సెకండ్ ఏ గ్రూప్ కి +2. ఇప్పుడు ఇది కంబైన్డ్ స్టేట్ లో రా, సింగిల్ గా ఉన్నప్పుడు కాదు. ఇక్కడ చూడండి, సోడియం మన ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ రా. ఇక్కడ సోడియం ఇక్కడ తీసుకోవచ్చు. సోడియం ఎలిమెంటరీ ఫామ్ లో ఉంటే 0, బట్ ఇక్కడ కంబైన్డ్ ఫామ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే +1. చూడండి సార్, మరి వాట్ ఈస్ ద ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ సార్? చూడమ్మా, మన ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ సార్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఇవన్నీ మనకి ఏంటమ్మా ఫస్ట్ ఇక్కడ హైడ్రోజన్ కూడా తీసుకుంటాం. మనకి దాన్ని వదిలేసండి. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, దీస్ ఆల్ ఆర్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఒకటి తీసుకుంటే హైడ్రోజన్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం, దీస్ ఆల్ ఆర్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఇవన్నీ ఇప్పుడు చూడండి ఎలిమెంటరీ ఫామ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటి కంబైన్డ్ ఫామ్ అంటే ఇక్కడ ఏంటి ఖచ్చితంగా +1 అన్నిటి మీద మనకి ఏమంటుంది +1 వస్తుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, సోడియం హైడ్రైడ్. సోడియం కంబైన్డ్ ఫామ్ లో ఉంది రా, కంబైన్డ్ ఫామ్ లో ఉంది కాబట్టి సోడియంకి ఎంత అండి ఇక్కడ +1. మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియంకి ఎంత +2. కాల్షియం ఆక్సైడ్, కాల్షియంకి ఎంత +2. బేరియం క్లోరైడ్, బేరియం సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ రా, ఎంత +2. సింగిల్ గా ఇప్పుడు లిథియం క్లోరైడ్, లిథియంకి ఎంత +1. పొటాషియం బ్రోమైడ్, పొటాషియంకి ఎంత +1. అంటే ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఎవరితో అటాచ్ అయినా దానికి ఎప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఎంత +1 ఉంటుంది. సెకండ్ ఏ గ్రూప్కి ఎప్పుడు ఏ ఎలిమెంట్ అటాచ్ అయినా దానికి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత +2 ఉంటుంది. సో వాట్ ఆర్ ద ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం. సో దీస్ ఆర్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎప్పుడు ఎలిమెంటరీ ఫామ్లో ఉంటే 0నే రా, బట్ కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడు దే హ్యావ్ +2 ఆక్సిడేషన్ స్టేట్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి కంబైన్ స్టేట్ దే హ్యావ్ +1 ఆక్సిడేషన్ స్టేట్. పక్కన మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆటమ్స్ ఉండొచ్చు కదా, ఏ ఆటమ్స్ అయినా ఉండొచ్చమ్మా, కానీ దానికి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత మనకి +1 ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎంత +2. ఇది రూల్ నెంబర్ 2. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ +1 అండ్ -1. సో హైడ్రోజన్కి +1 ఉంటుందిరా, -1 ఉంటుంది. ఎలిమెంటరీ ఫామ్ అయితే 0 రా. ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసే కంబైన్డ్ స్టేట్లో రా. సో హైడ్రోజన్ +1 ఉంటుంది, -1 ఉంటుంది. సార్ ఎప్పుడు హైడ్రోజన్ +1 ఉంటుంది, -1 ఉంటుంది అంటే చూడమ్మా, ఇన్ మెటల్ హైడ్రైడ్. మెటల్ హైడ్రైడ్ అంటే ఏంటంటే హైడ్రోజన్ మెటల్తో అటాచ్ అయినప్పుడు, సో దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే -1. హైడ్రోజన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత -1. ఇన్ నాన్ మెటల్ హైడ్రైడ్స్, నాన్ మెటల్తో అటాచ్ అయినప్పుడు హైడ్రోజన్ అటాచ్ టు నాన్ మెటల్ ది ఆక్సిడేషన్ నెంబర్ +1. హైడ్రోజన్ మెటల్కి అటాచ్ అయితే -1, హైడ్రోజన్ నాన్ మెటల్కి అటాచ్ అయినప్పుడు +1 తీసుకోవాలి. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, సోడియం హైడ్రైడ్, మెగ్నీషియం హైడ్రైడ్, అమోనియా, వాటర్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి సోడియం ఎవరికట్ట, హైడ్రోజన్ ఎవరికట్ట చెందిన మెటల్. చూడండి నాకు చెప్పుకున్నాం, దీనికి తెలియదు కాబట్టి X అనుకోండి, ప్లస్
సోడియంకి ఎంత అని చెప్పుకున్నాం, సోడియం ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ దానికి మెటల్ ఎంత ఆక్సిడేషన్ నెంబర్ +1 ఈక్వల్ 0, x ఈక్వల్ టు ఎంత అమ్మా -1. కాబట్టి హైడ్రోజన్కి ఎంత మనం మెటల్కి అటాచ్ అయినప్పుడు -1. ఎక్కడ చూడండి మెగ్నీషియం రన్ 2 ప్లస్ హైడ్రోజన్ తెలియదు కాబట్టి x అనుకోండి, 2 మోల్స్ ఉన్నాయి కాబట్టి 2x ఈక్వల్ 0, 2x ఈక్వల్ -2, x ఈక్వల్ ఎంత -1. కాబట్టి మెటల్కి అటాచ్ అయినప్పుడు హైడ్రోజన్కి ఎంత -1. ఎక్కడ నైట్రోజన్కి అటాచ్ అయింది ఎంత మనకి నైట్రోజన్కి ఎంత అంటే మనకి -3 రా ప్లస్ 3x ఈక్వల్ టు 0, 3x ఈక్వల్ ఎంత అవుతుంది +3, x ఈక్వల్ ఎంత +1. కాబట్టి ఇక్కడ ఎంత హైడ్రోజన్ +1, ఇక్కడ హైడ్రోజన్కి ఎంత -1, ఇక్కడ హైడ్రోజన్కి ఎంత -1. వాటర్ రా ఆక్సిజన్కి మనకి ఎంత అంటే -2 రా 0, x ఈక్వల్ ఎంత +1. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఇది -1 ఇయర్ +1. కాబట్టి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హైడ్రోజన్ మెటల్కి అటాచ్ అయినప్పుడు హైడ్రోజన్కి ఆక్సిడేషన్ నెంబర్ ఎప్పుడు ఎంత ఉంటుంది -1 ఉంటుంది. నాన్ మెటల్కి అటాచ్ అయినప్పుడు దానికి ఆక్సిడేషన్ నెంబర్ ఎప్పుడు ఎంత ఉంటుంది అంటే +1. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవడం ఈజీ అమ్మ. హైడ్రోజన్కి 2 ఆక్సిడేషన్ నెంబర్స్ ఉంటాయి ఇన్ కంబైన్ స్టేట్లో, +1 ఉంటుంది -1 ఉంటుందిరా. +1 ఇన్ కేస్ ఆఫ్ నాన్ మెటల్ హైడ్రేట్స్, -1 ఇన్ కేస్ ఆఫ్ మెటల్ హైడ్రేట్స్. అంటే మెటల్ హైడ్రేట్స్ అంటే హైడ్రోజన్ మెటల్తో కంబైన్ అయినప్పుడు దాని ఛార్జ్ మనం -1 తీసుకుంటాము, నాన్ మెటల్కి అటాచ్ అయినప్పుడు దాని ఛార్జ్ ఎంత తీసుకుంటాము అంటే +1. మనకి రిపీట్ అవుతుంది ఇక్కడ చూడండి అమోనియా, వాటర్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనకి ఇక్కడ నైట్రోజన్కి అటాచ్ అయితే +1 తీసుకుంటే ఇక్కడ +1, ఇక్కడ +1, ఇక్కడ +1 సారీ -1, ఇక్కడ -1 బికాజ్ దిస్ 2 ఆర్ మెటల్ హైడ్రేట్, దోస్ 3 ఆర్ నాన్ మెటల్ హైడ్రేట్స్. నెక్స్ట్ వన్ రూల్ నెంబర్ 4, the oxidation number of halogens. So sir, what is the halogen? Halogens ante fluorine, chlorine, bromine, iodine. The oxidation number of halogen is -1 generally -1 కానీ ఇక్కడ చూడండి ఎక్సెప్ట్ ఫ్లోరిన్ క్లోరిన్కి, బ్రోమిన్కి, అయోడిన్కి మనకి కామన్ -1 ఉంటుంది. ఫ్లోరిన్ కూడా కామన్ ఫ్లోరిన్కి ఆల్వేస్ -1 ఈ మూడింటికి -1 జనరల్గా ఉంటుంది. కొన్ని కండిషన్లో మనకి ఇక్కడ +1 వస్తుంది, +3 ఉంటుంది, +5 ఉంటుంది, +7 ఉంటుంది. +1, +3, +5, +7 ఈ ఎప్పుడు వస్తాయి అంటే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ కండిషన్. ఇప్పుడు ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. సార్ వాట్ ఈస్ ద ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ అంటే ఒక హాలోజన్తో అటాచ్ అయినప్పుడు దానికి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే మనకి పాజిటివ్ సైన్ ఉంటుంది. కూర్చోండి ICl3 అంటే ఇక్కడ అయోడిన్, క్లోరిన్ రెండు కలిసినవి కాబట్టి ఈ కాంపౌండ్ ఏమంటామంటే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ అంటాం. సో ఇప్పుడు ఇంటర్ హాలోజన్ కాంపౌండ్లో ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ ఎవరు ఇక్కడ సింగిల్గా ఉన్నది సెంట్రల్ ఆటమ్ అంటాం. సో ఇక్కడ అయోడిన్ సో దీనికి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే మనం x అనుకోండి, 3 క్లోరిన్ కామన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత -1, 0, x ఈక్వల్ ఎంత వస్తుంది +3, దీనికి +3, దీనికి ఎంత -1. IF7 ఉందిరా, IF7లో ఫ్లోరిన్కి ఎప్పుడు ఎంత -1 కాబట్టి దీనికి ఎంత వస్తుంది మీకు +7. మనం నెక్స్ట్ చెప్పుకుంటే ఎలా క్యాలిక్యులేషన్ చేయాలా ఎన్నిసార్లు అని మనకు రూల్స్ గుర్తుపెట్టుకున్నాం. హాలోజన్స్కి జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ -1 అమ్మ, ఫ్లోరిన్కి -1 ఆల్వేస్, ఫ్లోరిన్ ఈజ్ -1 క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్కి జనరల్గా -1 ఉంటుంది. ఇన్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ దే హ్యావ్ +1, +3, +5 అండ్ +7 ఆక్సిడేషన్ నెంబర్ ఉంటారు. ఇది రూల్ నెంబర్ 4. నెక్స్ట్ చూడండి రూల్ నెంబర్ 5. ద ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ ఆక్సిజన్కి ఆక్సిజన్ -2 ఉంటుంది, -1 వస్తుంది, -1/2 ఉంటుంది, +1 ఉంటుంది, +2 ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడెప్పుడు వస్తుంది. సో ఇక్కడ జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ జనరల్లీ ఆక్సిజన్ అనేది మనకి ఏ ఫామ్లో ఉంటుందంటే ఆక్సైడ్ ఫామ్లో ఉంటుంది. ఆక్సైడ్ అంటే ఏంటి O-2. సో ఆక్సైడ్ ఫామ్లో ఉంటే జనరల్గా ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే మనకి -2 ఓకేనా. ఆక్సిజన్కి 90% ఆక్సిజన్ మనకి 95% ఆక్సిజన్ మనకి నేచర్లో ఆక్సైడ్ ఫామ్లో అవైలబుల్ అవుతుందా. ఆక్సైడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆక్సిజన్ మనకి ఎంత తీసుకోవాలంటే -2 తీసుకుంటారు. నెక్స్ట్ మరి ఇంకా -1 ఎక్కడ వస్తుంది పెరాక్సైడ్ పెరాక్సైడ్ అంటే ఏంటంటే మనకి O2 - 2 ఉంటుంది సింబల్. పెరాక్సైడ్ అయాన్
O2 మైనస్, ఆక్సైడ్ అయాన్ O-2, పెరాక్సైడ్ అయాన్ O2-. పెరాక్సైడ్ ఛార్జ్ ఎంత వస్తుందంటే -1. పెరాక్సైడ్ లో ఆక్సిజన్ ఎంత అమ్మా -1, నార్మల్ ఆక్సిజన్ ఎంత -2. సూపర్ ఆక్సైడ్స్ లా, సూపర్ ఆక్సైడ్ అంటే మనకి O2 మైనస్ రా, దీనికి ఛార్జ్ ఎంత అంటే -1/2 రా. ఎంతమ్మా -1/2. ఒక ఎగ్జాంపుల్ చేసి మీకు అర్థమవుతుందా. ఇక్కడ చూడండి +1 +2 ఎప్పుడు వస్తుందంటే ఆక్సోఫ్లోరైడ్స్ రా. ఫ్లోరిన్ ఆక్సిజన్ కలిపితే ఆక్సోఫ్లోరైడ్స్, మనకి 2 ఆక్సోఫ్లోరైడ్స్ ఉంటాయిరా, OF2 అండ్ O2F2 రా. ఈ OF2 లో చూడండి ఇక్కడ ఆక్సిజన్కి ఎప్పుడు మనకి ఎంత కనుక్కోవాలి, X అనుకోండి. ఫ్లోరిన్కి ఎప్పుడు ఎంత మనకి -1, సో X ఈక్వల్ ఇక్కడ ఎంత +2. సో ఇక్కడ ఆక్సిఫ్లోరైడ్స్ లో OF2 లో ఆక్సిజన్ ఛార్జ్ ఎంత +2, O2F2 లో 2 క్యాన్సిల్ లో 1 ఉంది కాబట్టి +1. ఇప్పుడు చూడండి ఆక్సిజన్కి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటాయా, జనరల్గా ఆక్సైడ్ ఫామ్లో ఉంటుంది. ఆక్సైడ్ ఫామ్లో ఉంటుంది అంటే మనకి -2, పెరాక్సైడ్ ఫామ్లో -1, సూపర్ ఆక్సైడ్ ఫామ్లో -1/2, ఆక్సిఫ్లోరైడ్స్లో +1 వస్తుంది, +2. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇప్పుడు మనకి ఆక్సైడ్ ఫామ్ తీసుకున్నాం. చూడండి ఇప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అన్నారు. మెగ్నీషియం ఆక్సైడ్ అన్న కాడ ఖచ్చితంగా మీకు ఆక్సిజన్కి ఎంత ఉండాలి -2, మనం ప్రూవ్ చేస్తున్నాం. చూడండి మెటల్ ఆక్సైడ్ మనం నాకు చెప్పుకోండి, మెగ్నీషియం సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి కంబైన్ ఫామ్ లో దానికి ఆక్సిడేషన్ నెంబర్ ఇప్పుడు ఎంత ఉంటుందని చెప్పుకున్నాము +2. కానీ ఇది 2 ఆక్సిజన్ తెలియదు కాబట్టి X అనుకోండి. సో X ఈక్వల్ ఇప్పుడు ఎంత వస్తుంది -2. కాబట్టి మెటల్ ఆక్సైడ్ ఆక్సిజన్ ఛార్జ్ ఎంత వచ్చిందా మనకి -2. పెరాక్సైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2, మనకు ఆక్సిజన్ తెలియదురా, X అనుకోండి. 2 ఉండే కాబట్టి 2X ప్లస్ హైడ్రోజన్ నాన్ మెటల్ అటాచ్ చేద్దాం, ఎంత అని చెప్పుకున్నాం రా +1 అని చెప్పుకున్నాం, అంతేనా. ఇక్కడ ఎన్ని ఉండే 2 ఈక్వల్ టు 0, 2X ఈక్వల్ టు -2, X ఈక్వల్ టు -1. సో ఈ పెరాక్సైడ్ లో ఆక్సిజన్ ఎంత అని చెప్పుకున్నాము -1. సూపర్ ఆక్సైడ్స్ కి ఎగ్జాంపుల్ చూడండి, పొటాషియం సూపర్ ఆక్సైడ్ KO2. సో ఇక్కడ దీన్ని కనుక్కోవాలరా 2X. పొటాషియంకి ఎంత ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ +1 ఈక్వల్ టు 0, X ఈక్వల్ టు 2X ఈక్వల్ టు -1, X ఈక్వల్ టు -1/2. కాబట్టి మీరు హైడ్రోజన్ ఆక్సిజన్కి -2 ఎప్పుడు తీసుకోవాలి, -1 ఎప్పుడు తీసుకోవాలంటే డిపెండ్స్ ఆన్ ది కాంపౌండ్. సో మ్యాక్సిమం 99%, 98% మనకి ఆక్సిజన్కి -2నే తీసుకుంటాము. పెరాక్సైడ్ లింకేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ -1 తీసుకుంటాము. మనకు సూపర్ ఆక్సైడ్ మీద తక్కువ అడుగుతుంటాడు. సో అడిగితే పెరాక్సైడ్ అడగొచ్చు మీకు. సో పెరాక్సైడ్ ఎలా సార్ మనకు ఎగ్జాంపుల్ చేస్తేనే మీకు అర్థమవుతుంటుంది ఎక్కడ తీసుకోవాలి, మనం దానికి ట్రిక్ చెప్పుకుందాం. మనం ఆక్సైడ్ ఫామ్లో -2 ఉంటుంది, పెరాక్సైడ్ ఫామ్కి -1, సూపర్ ఆక్సైడ్ ఫామ్ -1/2, ఆక్సిఫ్లోరైడ్ OF2లో +2, O2F2లో +1. సో ఇవి మనకి ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ రూల్లో the oxidation number of in monoatomic ion. monoatomic ion లో ఆక్సిడేషన్, మోనోఎటామిక్ అంటే ఏంటి, ఒక యాటమ్ ఉన్న అయాన్ రా. సో ఇక్కడ మోనోఎటామిక్ అయాన్లో ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ అలా యాటమ్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్. ఓకేనా, యాటమ్ పైన ఏ ఛార్జ్ పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్ రా. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, సోడియం అయాన్, క్లోరైడ్ అయాన్, ఫాస్ఫేట్ అయాన్, నైట్రేట్ అయాన్, కాల్షియం అయాన్, అల్యూమినియం అయాన్, ఇవన్నీ మనకు మోనో అటామిక్ అయాన్స్. సో ఇక్కడ మోనో అటామిక్ అయాన్స్ తీసుకున్నప్పుడు వాటి ఛార్జ్ దేనికి ఈక్వల్ రా, ఆక్సిడేషన్ నెంబర్కి ఈక్వల్. సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సోడియం +1, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ క్లోరైడ్ -1, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఫాస్ఫేట్ -3, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ నైట్రేట్ -3, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కాల్షియం +2, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ అల్యూమినియం +3. సో ఇక్కడ ఆక్సిడేషన్ అయాన్స్ ఇచ్చాడు, సింగిల్ అయాన్ ఏంటి
దాన్ని ఏమంటే మనం మోనో అటామిక్ అయాన్స్ ఇచ్చాడు. మోనో అటామిక్ అయాన్ ఇచ్చినప్పుడు దాని నెత్తి మీద ఏ ఛార్జ్ ఉంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ నెంబర్. నెక్స్ట్ రూల్ నెంబర్ 7. ఇన్ పాలీ అటామిక్ అయాన్స్. పాలీ అటామిక్ అంటే మోర్ దెన్ 1 ఆటమ్స్ ఉన్నాయి కదా. పాలీ అటామిక్ అయాన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ది oxidation number of each element is equal to charge. చూడండి ఎగ్జాంపుల్ చేసి మీకు అర్థమవుతుందో. సల్ఫేట్ అయాన్ ఇక్కడ చూడండి మోర్ దాన్ 1 ఆటమ్ కనుక దిస్ ఇస్ ద పాలీ అటామిక్ అయాన్ రా. ఇప్పుడు దీనికి ఆక్సిడేషన్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి ఏం చేయాలి, అన్ని ఆటమ్స్ చూడండి సమ్ ఆఫ్ ది ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. ఇక్కడ సల్ఫర్ ఆక్సిజన్ ఉందిరా, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సల్ఫర్ ఎంతమంది ఉన్నారు ఒక లెక్కటి 1 ఇంటూ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సల్ఫర్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఈక్వల్ టు దేనికని చెప్పుకున్నాం ఛార్జ్. ఇప్పుడు దీన్ని కనుక్కోవాలనుకోండి, దీన్ని మీరు ఏమనుకుంటారు ఎక్స్ అనుకుంటాం. నా మీరు చేసాం ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్కి అంతా మనకు -2 ఈక్వల్ టు -2. లేదు ఇది ఇచ్చాడు న్యూట్రల్ ఇచ్చాడు చూడండి H2PO4 ఇచ్చాడు న్యూట్రల్ మాలిక్యూల్. ఇది ఛార్జ్ కాదు మనకు న్యూట్రల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సరే దాని తర్వాత చెప్పుకుందాం. న్యూట్రల్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి అమోనియం అయాన్ NH4 ప్లస్ ఇచ్చాడు. దీన్ని కనుక్కోవాలనుకోండి దీన్ని ఎక్స్ అనుకుంటాం. మనం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు 1 ఇంటూ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వల్ టు +1. ఓకే, పాలీ అటామిక్ అయాన్స్ ఇస్తే ప్రతి ఒక్క ఆటమ్స్ యొక్క ఆక్సిడేషన్ ఆ నెంబరు ఎంతమంది ఉన్నారో ఆ నెంబరు ఇంటూ ఆక్సిడేషన్ నెంబర్. సో ఇలా రాసుకోవాలి. ఓకేనా, ఇది పాలీ అటామిక్ అయాన్స్ కదా. నెక్స్ట్ వన్ సేమ్ రన్ ఇన్ న్యూట్రల్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నాము H2C2O4 ఇచ్చాడు ఆక్సాలిక్ యాసిడ్. సో దీని ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఏదో ఒక యాటమ్ కనుక్కోమన్నాడు. మనం ఇప్పుడు ఎలా రాయాలంటే చూడండి హైడ్రోజన్ ఎంతమంది ఉన్నారు 2 ఇంటూ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ కార్బన్ 2 ఇంటూ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఈక్వల్ టు పైన ఛార్జెస్ ఏం లేకపోతే 0 రాసుకోవాలి. ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ ఏం లేకపోతే న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి ఈక్వల్ టు 0 ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అమ్ము ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్ ఇన్ మెటల్ కార్బొనైల్ కాంపౌండ్ is 0. సో మెటల్ కార్బొనైల్ కాంపౌండ్స్ లో ఆల్వేస్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్ ఎంత 0. ఎందుకు 0 సార్ అంటే కార్బొనైల్ గ్రూప్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే 0. కాబట్టి మెటల్ కూడా ఆటోమేటిక్ మీకు ఏమొస్తుంది చూడండి ఎగ్జాంపుల్స్ ఎవరంటే NiC ఇలా ఇస్తారు కాంప్లెక్స్ కాంపౌండ్. ఇది మెటల్ కార్బొనైల్ కాంపౌండ్. దీనికి 0 రా, దీనికి 0 కాబట్టి మొత్తం ఏమైపోతుంది 0 అయిపోతుంది. నెక్స్ట్ వన్ క్రోమియం CO taken 5 ఓకేనా, Mn2CO taken 10 ఇలా ఇస్తుంటారు. ఎన్ని మెటల్ పక్కన CO కనబడితే మెటల్ కార్బొనైల్ కాంపౌండ్స్. సో మెటల్ కార్బొనైల్ కాంపౌండ్స్ కి ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్ ఇన్ amalgam so in amalgam ra is 0. సో ఇక్కడ amalgam అంటే ఏంటంటే మెటల్ మనకి ఎగ్జాంపుల్ సోడియం amalgam, జింక్ amalgam. సో మెర్క్యూరీతో మెటల్ అటాచ్ అయితే దీన్ని amalgam అంటారా. దీనికి ఎప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే 0. సో amalgam లో మెటల్ ఆక్సిడేషన్ నెంబర్ 0, మెటల్ కార్బొనైల్ కాంపౌండ్ ఆక్సిడేషన్ నెంబర్ 0, ఒక ఎలిమెంటరీ ఫామ్ లో ఆక్సిడేషన్ నెంబర్ 0. ఓకే, ఇవి మనకి రూల్స్. ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాము.
కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. చూడండి, క్యాలిక్యులేట్ ద oxidation number of underlying atom in the following. చూడండి, H2SO4, next one C2O4 -2, third one potassium permanganate, fourth one potassium dichromate, fifth one phosphoric acid. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. చూడండి, అండర్లైన్ యాటమ్కే కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, సల్ఫర్ అడిగాడు. సల్ఫర్ అడిగారు కాబట్టి ఎవరినైతే కనుక్కోమన్నాడు దానికి మీరు ఎక్స్ అనుకోండి, ఒకటే ఉంది కాబట్టి ఎక్స్. ఇదేంటి న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి ఛార్జ్ ఈక్వల్ టు 0. హైడ్రోజన్స్ ఎంతమంది ఉన్నారు? 2. ఓకేనా. హైడ్రోజన్ ఛార్జ్ ఏంటి? నాన్ మెటల్స్ రా. నాన్ మెటల్ కట్ వచ్చినప్పుడు హైడ్రోజన్ ఛార్జ్ ఎంత అని చెప్పుకున్నాము? +1 ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్ కానీ తీసుకోవాలి జనరల్గా, -2 ఈక్వల్ టు 0. సో 2 + x - 8 ఈక్వల్ టు 0, x - 6 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ఎంత? +6. సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సల్ఫర్? +6. ఇన్ ఆక్సిలేట్ కార్బన్ అడిగాడు. సో దాన్ని x అనుకోండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 2. సో x ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్కి ఎంత? -2 ఈక్వల్ టు ఛార్జ్ ఎంత? -2. సో 2x - 8 ఈక్వల్ టు -2, 2x ఈక్వల్ టు +6, x ఈక్వల్ టు +3. సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఇన్ ఆక్సిలేట్ అయాన్? దిస్ ఇస్ ద ఆక్సిలేట్ అయాన్ రా. సో +3. పర్మాంగనేట్ అయాన్ KMnO4, పొటాషియం పర్మాంగనేట్. మ్యాంగనీస్ అడిగాడు కాబట్టి x అనుకోండి. పొటాషియం ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి ఎంత? +1. ఆక్సిజన్కి ఎంత కామన్గా? -2 ఈక్వల్ టు 0. సో 1 + x - 8 ఈక్వల్ టు 0, x - 7 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు +7. సో మ్యాంగనీస్కి ఆక్సిడేషన్ నెంబర్ ఎంతమో? +7. ఇక్కడ చూడండి, పొటాషియం డైక్రోమేట్, క్రోమియం కనుక్కోమన్నాడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 2 ఉండే కాబట్టి 2 ఇంటూ ఎక్స్. పొటాషియంకి ఎంత? +1, 2 మోల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 1 2, ప్లస్ 7 ఇంటూ ఆక్సిజన్కి ఎంత? -2, ఛార్జ్ 0. సో 2 + 2x - 14 ఈక్వల్ టు 0. సో 2x ఈక్వల్ టు 12, x ఈక్వల్ టు +6. కాబట్టి క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +6. నెక్స్ట్ వన్ ఫాస్ఫరస్ అడిగాడు. x హైడ్రోజన్కి ఎంత? 3 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ -2 ఈక్వల్ టు 0. సో 3 + x - 8 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ఎంతమ్మా? +5. ఓకే, ఇవి బాగున్నాయి. మరి ఇక్కడ ఇవి కొన్ని మోడల్స్ అమ్మా. సో నెక్స్ట్ Br3O8 Br3O8 ఒకటి, C3O2 దీన్ని కాపర్ సబ్ఆక్సైడ్ అంటారు, కార్బన్ సబ్ఆక్సైడ్ అంటాము. ఈ రెండు చూద్దాం, తర్వాత ఏరియా చూద్దాం. ఇక్కడ చూడండి, Br3O8 3 బ్రోమిన్ ఉన్నాయిరా. దీని డయాగ్రామ్ స్ట్రక్చరల్ బేస్ చేసుకుని బ్రోమిన్ డబుల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓ, Br డబుల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓ, Br డబుల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓ. ఇక్కడ చూడండి, బ్రోమిన్ సెవెంత్. ఇక్కడ మనకి సరౌండింగ్ 3 ఆక్సిజన్స్ ఉంది. ఈచ్ ఆక్సిజన్ ఛార్జ్ ఎంత మనకి? కామన్గా ఆక్సిజన్కి -2 -2 -2 -2 రా. సో ఇక్కడ దీనికి ఎంత వస్తుందంటే ఛార్జ్ మనకి, సో ఇక్కడ +6 వస్తుంది దీనికి. ఈ బ్రోమిన్కి ఎంత? +6. ఇక్కడ ఈ బ్రోమిన్ సరౌండింగ్ 2 ఆక్సిజన్ కాబట్టి +4, దీని సరౌండింగ్ 3 ఆక్సిజన్ కాబట్టి +6. సో ఇక్కడ యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోమంటే ఎన్ని బ్రోమిన్ ఉన్నాయి మొత్తము? 3. ఒకదానికి ఎంత? 6, సెకండ్ దానికి ఎంత? 4, సెకండ్ దానికి థర్డ్ దానికి ఎంత? 6. సో ఎంత? 16/3. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ బ్రోమిన్ ఇన్ ద మాలిక్యూల్?
మనకి బోర్డ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ BR3 OET దీన్ని స్ట్రక్చర్ బేస్ చేసుకుని నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి కార్బన్ సబ్ ఆక్సైడ్ కార్బన్ సబ్ ఆక్సైడ్ స్ట్రక్చరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే C డబుల్ బాండ్ C డబుల్ బాండ్ C డబుల్ బాండ్ O డబుల్ బాండ్ ఇలా ఉంటుంది C ఓకే. ఇప్పుడు చూడండి ఈ కార్బన్కి ఒక ఆక్సిజన్ అటాచ్ అయింది కాబట్టి దీని ఛార్జ్ ఎంత అంటే +2. ఈ పక్కన కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ కైండ్ అంటే 0. ఇక్కడ దీనికి ఎంత +2. సో ఇక్కడ యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, ముగ్గురు ఉన్నారు కాబట్టి 3. సో +2 0 +2 దట్ ఈక్వల్ టు 4/3. సో కార్బన్ సబ్ ఆక్సైడ్లో కార్బన్ యొక్క యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత మనకి 4/3. సో BR3O8లో 16/3. ఇప్పుడు చూడండి మనకి ఆక్సిజన్కి -1 ఎప్పుడు తీసుకోవాలి సార్, మనం అన్ని చూడండి మనం ఎక్కడ తీసుకున్న ఆక్సిజన్ -2నే తీసుకున్నాను నేను. సో మరి -1 ఎప్పుడు తీసుకోవాలి, అది ఎలా వస్తుంది, మనకి ఎలా ఐడెంటిఫై చేయాలంటే దానికి ఒక ట్రిక్ నేర్చుకుందాం మనం. చూడండి మీకు ఇప్పుడు చెప్పే ఆ టేబుల్ కొంచెం గుర్తుండాలిరా. సో మనకి మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్, మ్యాక్సిమం అండ్ మినిమం ఆక్సిడేషన్ నెంబర్ తెలిసి ఉండాలి ఒక యాటమ్కి. మనకి ఒక యాటమ్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ అంటే మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ నథింగ్ బట్ గ్రూప్ నెంబర్ ఆర్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకున్నారా, నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత 7. సో కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. ఫస్ట్ ఆర్బిట్ దిస్ ఇస్ ద అవుటర్ షెల్. అవుటర్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా 2 + 3 ఎంత 5. సో మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుందంటే నైట్రోజన్కి గ్రూప్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ నథింగ్ బట్ గ్రూప్ నెంబర్. సో గ్రూప్ నెంబర్ నథింగ్ బట్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్. కాబట్టి నైట్రోజన్కి మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, గ్రూప్ నెంబర్ ఎంత 5. కాబట్టి మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ ఎంత 5 ఆర్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. అదే మినిమం ఆక్సిడేషన్ నెంబర్, మినిమం ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఏంటంటే సింపుల్గా మేము ఏం గుర్తుపెట్టాం వ్యాలెన్సీ అంటమ్మా వ్యాలెన్సీ. ఇప్పుడు నైట్రోజన్కి వ్యాలెన్సీ ఎంత మనం నేర్చుకుంటాం. వ్యాలెన్సీ కనుక్కోవడానికి ఏంటంటే మనకి ఉన్న పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఏ గ్రూప్ నుంచి 4th ఏ గ్రూప్ వరకు వ్యాలెన్సీ ఈక్వల్ టు గ్రూప్ నెంబర్కే ఈక్వల్ రా. 6th ఏ గ్రూప్ నుంచి 5th ఏ గ్రూప్ నుంచి 8th గ్రూప్ వరకు వ్యాలెన్సీ ఈక్వల్ టు 8 - గ్రూప్ నెంబర్. ఇప్పుడు నైట్రోజన్ చూడండి వ్యాలెన్సీ ఎంత 5th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 8 - 5 3. సో మ్యాక్సిమం మినిమం వ్యాలెన్సీ ఫర్ నైట్రోజన్ ఎంత 3. ఏ 3 అంటే -3 వస్తుందిరా. ఎందుకని మనకి వ్యాలెన్స్ నెగిటివ్స్ అనేది ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటుంది. చూడండి ఆల్రెడీ మనకి యాటమ్ అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్గా ఉంటుంది వ్యాలెన్సీలో. ఇక్కడ వ్యాలెన్సీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆల్రెడీ 5 ఉన్నాయి. ఇంకా స్టెబిలిటీ కోసం ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి 3 ఎలక్ట్రాన్స్ కావాలి. సో 3 ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసుకుంటుంది కాబట్టి సో -3 వస్తుంది. కాబట్టి 5th గ్రూప్ ఎలిమెంట్ కామన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ +5, మినిమం ఆక్సిడేషన్ నెంబర్ -3. అలా మనం ప్రతి ఒక్క గ్రూప్ రాసుకుందాం, మీకు ఐడియా రావాలి. సో మ్యాక్సిమం ఆ ఎలిమెంట్కి గ్రూప్ నెంబర్ ఎంతైతే ఉంటుందో అది మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్. మినిమం ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఏంటంటే వ్యాలెన్సీ. అక్కడ సైన్ మనం నెగిటివ్ పెట్టుకుంటాం, ఎందుకని గెయిన్ చేసుకుంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే మైనస్ పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి ఓకేనా. మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ అంటే గ్రూప్ నెంబర్, మినిమం ఆక్సిడేషన్ నెంబర్ అంటే వ్యాలెన్సీ. ఇక్కడ చూడండి నేను సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ రాస్తున్నారా, అది రాసుకుని మనకి ఆ పీరియడ్ అది సేమ్ ఏమంటారా లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ 0 గ్రూప్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడండి మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్, మినిమం ఆక్సిడేషన్ నెంబర్ ఇక్కడ చూడండి. ఇదే గ్రూప్ మనకి ఫస్ట్ ఇయర్ గ్రూపు, సెకండ్ ఇయర్ గ్రూపు, థర్డ్ ఇయర్ గ్రూపు, 4th ఇయర్ గ్రూపు,
5th A గ్రూపు, 6th A గ్రూపు, 7th A గ్రూపు, 8th గ్రూప్ రా. ఇప్పుడు చెప్పండి మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఏం చెప్పుకున్నాము, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. సో ఇక్కడ లిథియంకి మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉంటుంది, +1. ఓకేనా, మ్యాక్సిమం అంటే పాజిటివ్ పెరుగుతుంది కాబట్టి ప్లస్లో ఉంటుంది, మినిమం అంటే నెగిటివ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ మ్యాక్సిమం. బెరీలియంకి ఎంత, +2. బోరాన్కి +3. అల్యూమినియంకి కార్బన్కి +4. నైట్రోజన్కి +5. ఆక్సిజన్కి రా, ఇక్కడ చూడండి అమ్మ, ఆక్సిజన్ కింద మనకి సల్ఫరు, సెలీనియము, టెలూరియం ఉంటాయి రా. ఇక్కడ ఆక్సిజన్కి మనకి ఎక్సెప్షన్, ఆక్సిజన్కి మనకి +6 రాదురా. ఆక్సిజన్కి వచ్చేటికి మనకి మ్యాక్సిమం +2, మినిమం ఎంత అంటే -2, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వేకెంట్ డిఆర్ఎక్టాలు ఉండవు మనకి ఆక్సిజన్కి. +6 రాదు, ఓన్లీ +2. ఆక్సిజన్కి ఎంత నిన్న రాశారు, మ్యాక్సిమం ఎంత -2 రాసాం, -1 రాసాం, 0 రాసాం, +1 రాసాం, +2 వరకే రాసుకున్నాం. కాబట్టి 6th గ్రూప్లో ఆక్సిజన్కి ఎంత, +2, -2. ఇంకా రిమైనింగ్ సల్ఫర్ ఉందిరా, మనకు మ్యాక్సిమం సల్ఫర్ మీద అడుగుతుంటాడు. సల్ఫర్కి మ్యాక్సిమం ఎంత, +6 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ నుంచి వస్తుంది ఇంపార్టెంట్ రా. ఫ్లోరిన్ రా, ఫ్లోరిన్ కూడా మనకి ఉన్నారు ఇప్పుడు ఎంత, మ్యాక్సిమం ఎంత ఉండాలి ఇక్కడ, +7. ఇక్కడ కూడా క్లోరిను, బ్రోమిను, అయోడిన్. ఫ్లోరిన్కి రాదురా, ఫ్లోరిన్కి చెప్పుకున్నాం ఎంత, ఫ్లోరిన్కి మ్యాక్సిమం ఎంత అని చెప్పుకున్నాము, -1. సో అక్కడ కూడా సేమ్ రీజన్, నో వేకెంట్ డిఆర్ఎక్టార్. ఇక్కడ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్కి +7 వరకు ఉంటుందిరా. 0 గ్రూప్ ఎలిమెంట్స్కి మనకి ఎంత, మ్యాక్సిమం ఎంత ఉంటుంది, +8 ఉంటుంది. ఎంత ఉంటుంది, +8. ఓకే, ఇక్కడ చూడండి మినిమం రా 0. ఎందుకంటే సోడియం రా ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ మ్యాక్సిమం 0 వస్తుంది, ఇది 0 రా. ఇక్కడ 0 రాసుకోవచ్చు, లేకపోతే -3 కూడా రాసుకోవచ్చు. కార్బన్కి రా -4, ఇక్కడ -3, ఇయర్ -2, ఇయర్ -1 to +7, ఇక్కడ 0. ఇవి మనకు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ రా. ఓకే, మ్యాక్సిమం అంటే గ్రూప్ నెంబర్ రా, మినిమం అంటే ఏంటి, వ్యాలెన్సీ. మ్యాక్సిమం అంటే పాజిటివ్ సైన్ ఉంటుంది, మినిమం అంటే నెగిటివ్ సైన్. మీకు ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకున్నాం, కార్బన్ నుంచి ఈ ఫ్యామిలీ నుంచి గుర్తుపెట్టుకున్నాం. కార్బన్కి +4 మ్యాక్సిమం, మినిమం -4. నైట్రోజన్ +5, -3. ఇక్కడ 6th గ్రూప్లో సల్ఫర్ తీసుకుంటున్నాం మనం, ఆక్సిజన్ తీసుకుంటాం. ఆక్సిజన్కి +2, -2 నేరా. సల్ఫర్కి +6, -2. ఫ్లోరిన్కి ఓన్లీ -1 నేరా. క్లోరిన్కి +7 to -1. 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఇక్కడ నేను ఈలియం తీసుకున్నాను, మీరు 0 గ్రూప్ అన్ని ఎలిమెంట్స్ రా. ఈలియం ఓకేనా, ఈలియంకి రాదు మనకి, +8, 0. మ్యాక్సిమం +8 కూడా రాదు, అది 0 అని చెప్పుకుంటాం. మనకు వాటి గురించి వదిలేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఒక 2 మనకు వస్తున్నాయి రా. చూడండి క్రోమియం రా, మ్యాంగనీస్. క్రోమియంకి మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే మనకు మ్యాక్సిమం సాల్వ్ +7, +6. 6th గ్రూప్ ఎలిమెంట్ ఇది. ఓకేనా, మ్యాంగనీస్కి ఎంత అంటే +7. ఈ 2 గుర్తుపెట్టుకోండి. క్రోమియంకి మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ +7, మ్యాంగనీస్కి మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ +7, +6, +7. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చిన ఎలిమెంట్లో ఆక్సిజన్కి మనం -1 తీసుకోవాలా, లేదా -2 తీసుకోవాలా. అంటే -1 అంటే పెరాక్సీ గ్రూప్ ఉందా లేదా మనం ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాం. చూడండి, trick to find the peroxy linkage. పెరాక్సీ లింకేజ్ అంటే O2 -2 అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది, మైనస్. మనం తీసుకున్న మాలిక్యూల్లో పెరాక్సీ లింకేజ్ ఉందో లేదో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత చేస్తాం. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే నార్మల్ ఆక్సిడేషన్ నెంబర్, ఫైండ్ ద ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కున్నారా. ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కున్న తర్వాత మీకు వచ్చిన ఆక్సిడేషన్ నెంబర్ ఉంది కదా. సో ఇప్పుడు మీకు వచ్చిన ఆక్సిడేషన్ నెంబరు చూడండి, మనకున్నా చెప్పుకోండి. మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ అంటే గ్రూప్ నెంబర్. మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ కంటే
ఎవరు మీరు కనుక్కోండి ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్. ఇదో మీరు కనుక్కుందరా. మీరు కనుక్కున్నది గ్రూప్ నెంబర్ కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా దాంట్లో ఏమున్నట్టంటే పెరాక్సీ లింకేజ్ ఉన్నట్టు. ఫస్ట్ ఫైండ్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ది మాలిక్యూల్. ఆక్సిడేషన్ నెంబర్, ద ఫార్మ్డ్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్. గ్రూప్ నెంబర్ కంటే ఎక్కువ ఉంటే మీకు వచ్చిన నెంబరు ఖచ్చితంగా కాంపౌండ్లో ఏమున్నట్టు అంటే పెరాక్సీ లింకేజ్ ఉన్నట్టు. ఒక ఆక్సిడేషన్ నెంబర్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ అంటే దేర్ఫోర్ ద కాంపౌండ్ హ్యావ్ పెరాక్సీ లింకేజ్. ఖచ్చితంగా దాంట్లో మీకు ఆక్సిజన్లో పెరాక్సీ బాండ్లో ఉన్నట్టు. అదే ఇప్పుడు ఇఫ్ ఆక్సిడేషన్ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ వస్తే దేర్ఫోర్ ద కాంపౌండ్ డు నాట్ హ్యావ్ పెరాక్సీ లింకేజ్. ఓకేనా. మీరు కామన్ ఆక్సిడేషన్ నెంబర్ గ్రూప్ నెంబర్ కానీ తక్కువ, గ్రూప్ నెంబర్ కానీ తక్కువ వస్తే దాంట్లో పెరాక్సీ లింకేజ్ లేదు. అన్ని ఆక్సిజన్కి మన ఛార్జ్ ఎంత తీసుకోవచ్చు అంటే -2 తీసుకోవచ్చు. అదే ఇక్కడ మ్యాక్సిమం గ్రూప్ నెంబర్ కంటే ఎక్కువ వస్తే మీరు కనుక్కున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఆక్సిజన్కి కొన్ని ఆక్సిజన్ ఖచ్చితంగా ఏముంటుందంటే -1 ఆక్సిడేషన్ నెంబర్ ఉంటుంది అంటే -2. మరి ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి క్రోమియం పెంటాక్సైడ్ CrO5 క్రోమియం కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడు క్రోమియంకి ఎక్స్రా +5 అంటే దీని ఛార్జ్ నేను కామన్గా మనం -2 తీసుకున్నాం =0. x - 10 = 0. x ఈక్వల్ ఎంత వచ్చిందిరా +10 వచ్చింది. మరి క్రోమియంకి ఉన్నది చెప్పుకున్నాం. క్రోమియంకి మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ ఎంత +6. కానీ ఇక్కడ మన క్రోమియంకి ఎంత వచ్చిందిరా +10 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి మీకు కనుక్కున్నది 10 వచ్చింది. ఇక్కడ చూడండి ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్. మ్యాక్సిమం ఎంత మనకి +6 కానీ మనకి ఎంత వచ్చింది ఇక్కడ +10. కానీ కావాల్సిన గ్రూప్ నెంబర్ కంటే ఎక్కువ వచ్చిందంటే దిస్ కాంపౌండ్ హ్యావింగ్ పెరాక్సీ లింకేజ్ ప్రెజెంట్ రా. దీంట్లో ఏముంది మనకి పెరాక్సీ లింకేజ్ ప్రెజెంట్ ఉంది. అందుకని ఇక్కడ మనం 5 ఆక్సిజన్కి ఏం తీసుకున్నారా -2 తీసుకున్నాం, అది తప్పు. అందుకని ఇక్కడ ఈ ఆక్సిడేషన్ నెంబర్ +10 ఏంటి మనకి రాంగ్. క్రోమియంకి ఎంత +10 రాదు. కాబట్టి ఖచ్చితంగా మనం 5 ఆక్సిజన్కి -2 తీసుకున్నాం కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ తప్పు. మరి ఎన్నిట్లకి -1 తీసుకోవాలంటే దాన్ని ఇప్పుడు ఇంకో పాయింట్ చూద్దాం. ఇది ఫస్ట్ ట్రిక్ రా. ఏం చేస్తాం, ఇచ్చిన కాంపౌండ్కి ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోండి. ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కుంటే గ్రూప్ నెంబర్ కంటే ఎక్కువ వచ్చేది మీకు వచ్చిన వాల్యూ మనకు గుర్తుపెట్టుకుంటే సల్ఫర్ కానీ మ్యాంగనీస్ కానీ క్రోమియం మ్యాక్సిమం వస్తుంటారా. సల్ఫర్కి +6 కామన్, క్రోమియంకి +6, మ్యాంగనీస్కి +7 రా. వాటికంటే మీకు ఎక్కువ నెంబర్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మీరు తీసుకున్న కాంపౌండ్లో ఆక్సిజన్కి మీరు -3 తీసుకుంటే తప్పు. ఖచ్చితంగా దాంట్లో పెరాక్సీ లింకేజ్ ఉన్నట్టు మనకి అలా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మరి ఎన్ని పెరాక్సీ లింకేజెస్ ఉన్నాయి సార్ అంటే చూడండి నెక్స్ట్ సెకండ్ కేసులో find the peroxy linkage. ఎన్ని పెరాక్సీ లింకేజ్ ఉన్నాయి కనుక్కుందాం. ఇప్పుడు చూడండి కేస్ 1 రా. ఇఫ్ సెంట్రల్ ఆటమ్ ఈజ్ 1, సెంట్రల్ ఆటమ్ తీసుకున్న మాలిక్యులర్ సెంట్రల్ ఆటమ్ ఒకటే ఉన్నప్పుడు పెరాక్సీ లింకేజ్ PL అంటే పెరాక్సీ లింకేజ్ అమ్మ. ఓకేనా. PL అంటే పెరాక్సీ లింకేజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ నెంబర్ మైనస్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ బై 2. ఇది ఫార్ములా. మనం తీసుకున్న మాలిక్యూల్లో సెంట్రల్ మనం కనుక్కోమన్న యాటమ్ ఒకటే ఉంటే, ఎవరికైతే కనుక్కోమన్నాడో ఆ యాటమ్ ఒకటే ఉన్నప్పుడు పెరాక్సీ లింకేజ్ కనుక్కున్న ఫార్ములా ఏంటి, మీకు వచ్చిన నెంబరు మైనస్ గ్రూప్ నెంబర్ బై 2 తీసుకోవాలరా. కేస్ 2 ఇఫ్ సెంట్రల్ ఆటమ్ ఈజ్ మోర్ దాన్ 1 అంటే మనం కనుక్కోమన్న ఆక్సిజన్ యాటమ్ మోర్ దాన్ ఒక యాటమ్ ఉన్నప్పుడు ఆ కేసులో పెరాక్సీ లింకేజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ నెంబర్ మైనస్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు చెప్పండి ఫస్ట్ మీరు CrO5 మీరు ఫస్ట్ ఏం చేయాలి, పెరాక్సీ లింకేజ్ ఉందో లేదో కనుక్కోవాలి. పెరాక్సీ లింకేజ్ ఉంటే ఖచ్చితంగా దాంట్లో ఎన్ని పెరాక్సీ లింకేజ్ మనకు కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ దీనికి ఏం చేద్దాము,
నార్మల్ ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కున్నాను నేను. చూడండి, ఎక్స్ ప్లస్ 5 × -2 = 0. ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చిందిరా, +10 వచ్చింది. కాబట్టి సో ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్. మ్యాక్సిమం ఎంతమ్మా, +6, మీకు వచ్చింది ఎంత, +10. సో దేర్ఫోర్ పెరాక్సీ లింకేజ్ ఈజ్ ప్రెజెంట్. మరి ఇప్పుడు పెరాక్సీ లింకేజ్ ప్రెజెంట్ అయితే కేస్ 1 ఎన్ని నెంబర్ ఆఫ్ పెరాక్సీ లింకేజ్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పెరాక్సీ లింకేజెస్. ఇప్పుడు చూడండి, సెంటర్ కనుక్కోమని ఆటం ఏంటంటే ఒకటే ఉంది కాబట్టి కేస్ 1 అప్లై చేయాలి. పెరాక్సీ లింకేజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వచ్చింది మీకు, 10. గ్రూప్ నెంబర్ ఎంత, 6/2. సో 4/2 దట్ ఈక్వల్ ఎంత, 2. 2 పెరాక్సీ లింకేజెస్ ఉండేరా. ఒక పెరాక్సీ లింకేజ్లో ఫార్ములా ఏంటి మనకి, ఓ సింగిల్ బాండ్ ఓ. ఒక పెరాక్సీ లింకేజ్లో 2 ఆక్సిజన్స్ ఉంటాయి, ఈచ్ ఆక్సిజన్ హ్యావింగ్ -1 ఛార్జ్. సో ఇక్కడ 2 పెరాక్సీ లింకేజెస్ ఉన్నాయంటే ఏంటమ్మా, 2 పెరాక్సీ లింకేజెస్ ఉన్నాయంటే సో దాంట్లో 2 ఆక్సిజన్కి మీరు 4 ఆక్సిజన్కి ఎంత ఉంటుంది ఛార్జీ, -1. ఒక్క పెరాక్సీ లింక్ చూడమ్మా, 1 పెరాక్సీ లింకేజ్ ఉంటే 2 ఆక్సిజన్కి మీరు ఏం తీసుకోవాలి, -1 ఆక్సిడేషన్ నెంబర్. 2 పెరాక్సీ లింకేజెస్ ప్రెజెంట్, 4 ఆక్సిజన్కి మనం ఏం తీసుకోవాలి, -1 తీసుకోవాలిరా. గుర్తుపెట్టుకోండి, ఒక్క పెరాక్సీ లింకేజ్ ఉంటే 2 ఆక్సిజన్ మనం ఏం తీసుకోవాలి, -1. ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఆక్సిజన్కి ఏం తీసుకుంటారు, -2. 2 పెరాక్సీ లింకేజెస్ ఉంటే 4 ఆక్సిజన్కి మనం ఏం తీసుకోవాలి, -1. రిమైనింగ్ ఆక్సిజన్కి ఏం తీసుకోవాలి, -2. ఇప్పుడు చూడండి, నాకు మనం చేసాము కదా, ఇప్పుడు దీనికి మళ్ళీ ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని పెరాక్సీ లింకేజ్ ఉంటాయి చెప్పండి, 5 అవుట్ ఆఫ్ 5 రా. చూడండి, CrO5 రా, X అనుకోండి. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, మొత్తం 5. ఎన్ని పెరాక్సీ లింకేజెస్ వచ్చినాయిరా మనకి, 2 పెరాక్సీ లింకేజెస్ వచ్చినాయి కాంపౌండ్లో. 2 పెరాక్సీ లింకేజ్ వస్తే ఖచ్చితంగా ఇట్ హ్యావింగ్ 4 ఆక్సిజన్ హ్యావింగ్ -1 అవుట్ ఆఫ్ 5 రా. 4 ఆక్సిజన్కి -1 తీసుకోవాలి, ఒక ఆక్సిజన్కి మనం ఏం తీసుకోవాలి, -2 తీసుకోవాలి, 0. సో x - 4 - 2 = 0. x ఈక్వల్ ఎంత, +6. కానీ క్రోమిన్కి ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, +6. ఓకేనా. సో ఈ విధంగా మనం పెరాక్సీ లింకేజ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రజెంట్ ఏందో లేదో చూసుకోవాలి. కాంపౌండ్ ఇచ్చినప్పుడు ప్రజెంట్ ఉందో లేదో చూసుకొని, పెరాక్సీ లింకేజ్ ప్రజెంట్ అయితే ఎన్ని పెరాక్సీ లింకేజ్ ఉంటే కనుక్కోవాలిరా. ఒక్క పెరాక్సీ లింకేజ్ ఉంటే ఇట్ హ్యావింగ్ 2 ఆక్సిజన్ హ్యావింగ్ -1. 2 పెరాక్సీ లింకేజెస్ ఉంటే 4 ఆక్సిజన్ హ్యావింగ్ -1. 3 పెరాక్సీ లింకేజ్ ఉంటే 6 ఆక్సిజన్ హ్యావింగ్ -1. ఓకేనా. ఇప్పుడు దీని యొక్క షేప్ రా, మనకి దీన్ని ఏమంటే బటర్ఫ్లై షేప్ అంటుంది. ఎలా ఉంటుందిరా, చూడండి, క్రోమియం డబుల్ బాండ్ ఓ ఇలా ఉంటుందమ్మా. ఇది బటర్ఫ్లై. పెరాక్సీ లింక్ 1 పెరాక్సీ లింకేజ్, సెకండ్ పెరాక్సీ లింకేజ్ రా. ఈ 4గిట్లకి -1 అమ్మ, దీనికి ఎంత, -2. అదే రాసుకుంది ఇక్కడ చూడండి, 4 ఆక్సిజన్కి -1, ఒక ఆక్సిజన్కి -2. ఈ విధంగా మనం ఏం చేస్తాం రా, ఇలా చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి, సెంట్రల్ డేటా >1 ఉందని చూసుకుందాము. H2S2O8 ఇచ్చాడు. ఫస్ట్ దీని పెరాక్సీ లింకేజ్ ఉందో లేదో చెక్ చేద్దాం. దేని కనుక్కోమన్నాడు, సల్ఫర్ కనుక్కోమన్నాడు. 2 + 2x ఆక్సిజన్కి నేను ఎంత తీసుకున్నాను, 8 ఉండేరా, -2 తీసుకున్నారా, 0. 2 + 2x - 16 = 0. 2x = 14, x ఈక్వల్ ఎంత, +7. సో సల్ఫర్కి మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్ ఎంతరా, 6. కానీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 7. సో ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్. మ్యాక్సిమం ఎంత, +6, మీకు ఎంత వచ్చింది, +7. కాబట్టి ఇట్ హ్యావింగ్ పెరాక్సీ లింకేజ్ ఈజ్ ప్రెజెంట్. సో ఇక్కడ ఈ కాంపౌండ్ మనకు పెరాక్సీ లింకేజ్ ఉంటుందమ్మా. పెరాక్సీ లింకేజ్ ఈజ్ ప్రెజెంట్, పెరాక్సీ లింకేజ్ ఉంటుంది. సో పెరాక్సీ లింకేజ్ ఉంటే ఎన్ని ఉంటే కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, సెంట్రల్ డేటా >1 ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాము, పెరాక్సీ లింకేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఆక్సిడేషన్ నెంబర్ మైనస్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ నెంబర్. ఆక్సిడేషన్ నెంబర్ మీకు కనుక్కున్నది ఎంత, 7. మ్యాక్సిమం గ్రూప్ నెంబర్ ఎంత, 6. ఎంత వచ్చింది, 1. సో పెరాక్సీ లింకేజ్ 1 ఉందిరా. పెరాక్సీ లింకేజ్ 1 ఉందంటే 2 ఆక్సిజన్ హ్యావింగ్ ఛార్జ్ ఎంత, -. ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయిరా, H2S2O8 రా. 2 హైడ్రోజన్ 2x అవుట్ ఆఫ్ 8 ఆక్సిజన్స్. దిస్ కాంపౌండ్ హ్యావింగ్ 1 పెరాక్సీ లింకేజ్. 1 పెరాక్సీ లింకేజ్ అంటే 2 ఆక్సిజన్ మనం ఏం తీసుకోవాలి, -1.
2 ఇంటూ -1 రిమైనింగ్ 6కి ఏం తీసుకోవాలరా -2 ఈక్వల్ టు 0. సో 2 ప్లస్ 2x -2 -12 ఈక్వల్ టు 0 రా. 2 క్యాన్సిల్ రా. 2x ఈక్వల్ టు +12, x ఈక్వల్ ఎంత +6. కాబట్టి ఇక్కడ సల్ఫర్కి ఎంత వచ్చిందిరా +6. ఈ విధంగా మనం పెరాక్సీ లింకేజ్కి ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుందో కామన్ ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కుంటామమ్మా. కామన్ ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కున్నప్పుడు ఆక్సిజన్ కామన్గా -2 తీసుకొని చేయండి. మీరు చేస్తే గ్రూప్ నెంబర్ కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా దాంట్లో మనకి ఏమన్నట్టు అంటే పెరాక్సీ లింకేజ్ ఉంది. ఆ పెరాక్సీ లింకేజ్ కనుక్కోవడానికి ఇది మనకి ప్రొసీజర్. ఓకేనమ్మా. సో దిస్ ద టోటల్ ఆక్సిడేషన్ నెంబర్, దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అమ్మ. సో నెక్స్ట్ సెక్షన్ మనకి బ్యాలెన్సింగ్ రిడాక్స్ లైక్ టైప్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ అండ్ బ్యాలెన్సింగ్ రిడాక్స్ రియాక్షన్స్ ఇన్ ఎసిడిక్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ అండ్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. ఓకేనా. ఓకే బాయ్. డిస్క్రిప్షన్లో నేను నోట్స్ సెండ్ చేస్తాను, కాపీ చేసుకుని. ఓకేనా. బాయ్.